మంగ్లీతో పాడించారు ఎందుకని? అంటే మంగ్లీ ఇప్పుడు జనరేషన్లో కొంచెం ఊపున్న సింగర్, మంచి సింగర్, అన్ని సినిమాలలో ఎక్కువగా పాడుతుంది కాబట్టి తను నా మిత్రురాలు. తనకు నాకు ఎలాంటి ఎప్పుడు కూడా సారంగధరి అనే వివాదం నాకు ఎక్కడ లేదండి. ఎవరు నేను తక్కువ చేయను. ఎందుకంటే ఏంటంటే నేను పాడలేకపోయానని ఆవేదన పడ్డానే తప్ప నేను ఎవరిని తక్కువ చేయను. సారంగధారి పాడింది ఆ పాట మధుప్రియ కదా? మధుప్రియనా మంగ్లీనా? మంగ్లీనే. అప్పుడు మంగ్లీకి మీకు ఇద్దరి మధ్య ఒక ఇష్యూ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ మీకు మీరిద్దరు కలిసి మళ్ళీ పాడటం అంటే ఎలా అనిపించింది? మంగ్లీకి నాకు ఎలాంటి ఇష్యూ లేదండి. పాడలేకపోయానని అడిగానే తప్ప నేను ఎవరిని ప్రశ్నించలేదు. అశోక్ తేజ సార్ కూడా చాలా మంచి వాళ్ళు. అందరూ సినిమా అంటేనే ఎంత కష్టం ఉంటుందో ఇప్పుడు తెలిసింది. అప్పుడు పోరాడగలిగానే, కానీ ఎన్ని కష్టాలు పడి ఒక ప్రొడ్యూసర్ సినిమా బయటికి తీసుకొస్తే ఇప్పుడు ప్రొడ్యూసర్ని అయ్యాను కాబట్టి ఆ సినిమా విలువేంటి, ప్రొడ్యూసర్ విలువేంటి తెలుసుకున్నాను. మీ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంకా ఇటు పాటలు పాడాలి, అటు ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్గా ముందుకు రావాలి. మొత్తం సినిమా ఇండస్ట్రీ కూడా మీకు సపోర్ట్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.